పాదావనేజం నాశయంతుమే అస్మిన్ కులే బ్రహ్మవర్చస్య తాని. తర్వాత ఇప్పుడు స్వామివారికి మధుపర్కము. సహజంగా చాలా మంది మధుపర్కం అంటే మధుపర్క మొత్తం తీసుకొస్తారు. మధుపర్కము అంటే ఏంటంటే అంటే పెరుగు తేనె లేదా పెరుగు బెల్లం కలిపి పెట్టేదాన్ని మధుపర్కము ఉంటుంది. అది స్వామి సమర్పణ చేయాలి. స్వామికి కాదు వరుడికి పాల్పడాలి. అది ఇవ్వడం ద్వారా ఉత్సాహం వస్తుంది. పెళ్లి ఎలా చేసుకోవాలంటే పెళ్లిలో నీరసంగా చేసుకుని కుదరదు. కెమెరా వాళ్ళు తడతారు, మనం కాదు. కెమెరా వాళ్ళు ఏమైనా ఎప్పుడు అంటారు. అట్లాగా పెళ్లి అనేది ఉత్సాహంగా చేయాలి. పెరుగు బెల్లం తిన్నవాడికి మంచి ఉత్సాహం వస్తుంది. కాబట్టి స్వామివారు మంచి ఉత్సాహంగా వివాహం చేసుకుని తద్వారా లోకహితాన్ని లోకమంతా కూడా కాపాడాలనే ఉద్దేశంతో ఆ మధుపర్కాలు ఇస్తారు. మా పెరిగి వెళ్ళము. తర్వాత స్వామి దగ్గర 3 దాకా తీస్తారు. చెప్పండి. మధుపర్క 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 అంతే. త్రయీ విద్యాయే యశోది బ్రహ్మణో దివ్యది అమ్మా ప్రియం ప్రజానా కుర్వధిపతిం పశూనాం ఆవాహన సామర్థ్య సాధగోధ జపకి సాధిత సాజ అమ్మా ప్రియం ప్రజానా కుర్వధిపతిం పశూనాం మధు 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 సర్వం మద్వస్తు. చెప్పండి. పూర్వ సంకల్ప ప్రకారేణ కన్యాదాన మహం కరిష్యే. కన్యాదాన సమయే మహా సంకల్ప మంత్ర పఠనం శ్రవణం కరిష్యే. అమ్మాయి వచ్చి విధానం ఇతరులు పట్టుకోనండి. అమ్మా కన్యాదానం చేయబోతున్నారు. ఆ సందర్భంలో చెప్పే సంకల్పం చెప్తున్నారు. దాన్ని మహాసంకల్పం అంటారు. చక్క అందరూ కూడా గురి తరించండి. చక్క ఇద్దరు కూడా పట్టుకుని ఉండాలి. అది గుమ్మడికాయ, తర్వాత గంధపు చెక్క, ఇవన్నీ రెడీ చేసుకోండి. ఓం శ్రీమదాదినారాయణస్య అజింజాభూజిజ్ఞా పుణ్యమానస్య మహాయోగస్య మధ్యే పరిబ్రహ్మమానానామనేకకోటి బ్రహ్మాండానామేకమే యత్తావ్యక్తమహదయంకారమృతజ్ఞప్యోగవాయువ్యానాశాద్యాగుణేరాగుణేస్మిన్మహది బ్రహ్మాండఖండయోర్मध्ये ఆధారశక్తి శివగురుపరాహ వైష్ణవానందనాగశేష తత్వజాతక్షకాశ్రితజోపరి ప్రతిష్ఠితే ఆత్రాల దీర్ఘాల సూత్రాల తనాతనసాదన మహాదన భాసాలాది సప్తలోకానాం ఉపరితలే భూద్భస్వర్మహర్జనస్తవసజ్జనచతులోకానాం అధోభాగే చష్టోపుంకపురీ విరాజతే ఇంద్రాగ్ని యామాన్వేషారాష్ట్ర దిక్పాలక పరిపాలనే మహేంద్రమలయ సత్యశుద్ధముద్భాగ కార్యాపదంగే శ్రీకమలయ శ్రీస్కంధ విశ్వశుద్ధాచ లోకా లోకా జలవంత మహానగారిచదే రామ శిబిరంతి గయ భృగుమాందాను యాజవంతి కృపా పరేష భగీరథ పుష్పామిది మహారాజే పరిపాలితే పరివారే రామ శిబిరంతి గయ భృగుమాందాను యాజవంతి భగవాన్ పరిశుద్ధ గయన పుష్పామిది మహారాజే పరిపాలితే కార్తవీర్య గురుడు మంత్రి హరిచంద్రాఖ్య షట్చక్రవర్తి అంగబంధ కలింగ కాశ్మీర కాంబోరు సూవీర సౌరాష్ట్ర మహారాష్ట్ర మగధమాళవంతి మహేంద్రమలయవచ్చుల అంగవంగకలింగ కాశ్మీర సాంబోదేవీర మహారాష్ట్ర మగధమాళ హేమాళ కిరచోళవాంచల గోళమలయాల ద్రావిడ కర్ణాటనాట కర్మాట పానాటనాట పాంజలిదానభూజ దశానభూజ కుక్కురు దుర్గాంతారకేంద్ర సేవల తీంకణ కూంకణ మంత్రిమంత్ర భాష భూజవనాంధ్ర సంగతి వంజానే విశేష భాషా పూర్వాదాని భాగీరథీ గోధమే యమునాథన శ్రీకృష్ణవేణి బాహుదా భీమీ భద్రారుగామలా మహాని కావ్యమాలా నామరమతే శోక గోధమే చిత్రగా వసంత ప్రవాహ ఆసికి సంయోగ మహావతి భూమి దుర్గా పూజా అనేక పుణ్యనది పవిత్రదే అయోధ్య మధురా మాయా కాశీ కాంచీ అమంతకావరి పార్వతీ సప్త పుణ్యవతి విరాజతే एवं नदीसे राधापुण्यदम्याजादस्ये जम्बूप्लक्षशालवलंशोकाय सप्तदीपदीपदेये दण्डक विंचक चम्पक बदरिक नहुष नैमिष प्रेरदोह देवदान श्वेताक्षेति दशारण्यायुने ఇదంతా ఇక్కడ అంటే మహాసంకల్పము అనగా అసలు మన భూమండలం ఎంత ఉన్నది, ఈ భూమండలంలో మనం ఎక్కడ ఉన్నాం, అట్లాగే ఎన్ని నదులు ప్రవహిస్తుంటాయి, ఎన్ని పర్వతాలు ఉన్నాయి, ఇవన్నీ కూడా ఈ యొక్క మహాసంకల్పం చెప్తారన్నమాట. ఎందువల్ల అంటే అయ్యా ఇన్ని సాక్షిగా ఇందరి మధ్యన వేద మంత్రముల మధ్యన వేద మంగళ వాయిద్యాల మధ్య అందరి యొక్క మధ్య నీకు మా అమ్మాయిని ఇస్తున్నామయ్యా అని చెప్తామన్నమాట. ఈ మహాసంకల్పాలు ఇవన్నీ వస్తాయన్నమాట. దీపాలు